ఏడాదికో వైవిధ్యం, ఏకదంతుని రూప నేపథ్యం, 70 అడుగుల ఎత్తైన ఖైరతాబాద్ మహాగణపతి విశేషాలు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ యాగాలు మొదలుపెట్టారు. ఎర్రవల్లిలో వ్యవసాయ క్షేత్రంలో కుటుంబ సభ్యులతో కలిసి 2 యాగాలు చేశారు. ప్రజాక్షేత్రంలోకి రీ ఎంట్రీ ఇవ్వబోయే ముందు నవగ్రహ సహిత చండీ యాగాన్ని కేసీఆర్ చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు తొలినాళ్ల నుంచి దైవ చింతన ఎక్కువే. దేవాలయాలు సందర్శించి మొక్కులు చెల్లిస్తూ ఉంటారు. అప్పుడప్పుడు యాగాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. తాజాగా ఎర్రవల్లిలో వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ దంపతులు నవగ్రహ యాగం, చండీ యాగం చేశారు. శృంగేరి పీఠం వేద పండితుల ఆధ్వర్యంలో ఈ క్రతువు సాగింది. ఈ యాగంలో ఎమ్మెల్సీ కవిత దంపతులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నట్లుగా సమాచారం. ప్రతికూల రాజకీయ వాతావరణం ఏర్పడటంతో పండితుల సూచన మేరకు కేసీఆర్ యాగ క్రతువును చేస్తున్నట్లుగా చెబుతున్నాయి బీఆర్ఎస్ వర్గాలు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారి ముఖ్యమంత్రి అయ్యాక 2015లో కేసీఆర్ చండీ యాగం నిర్వహించారు. 2018లో రెండోసారి ఎన్నికలకు వెళ్లే ముందు ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో రాజశ్యామల యాగం చేశారు కేసీఆర్. ఆ యాగం తర్వాత ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ విజయ దుందుబిని మోగించారు. రెండోసారి అధికారిక పగ్గాలను చేపట్టారు. రామాయణ, మహాభారత, పురాణాల వంటి ఆధ్యాత్మిక పుస్తకాలు చదివిన జ్ఞాని అయిన కేసీఆర్ హైందవ తత్వం పరిపూర్ణంగా తెలిసిన రాజకీయ నేత. కేసీఆర్ చండీ యాగం చేసినప్పుడల్లా ప్రతిఫలం పొందారు. ఒకసారి అధికార హోదాలో చేయగా కీర్తి ప్రతిష్టలు గడించారు. రెండోసారి ఏకంగా ఎన్నికల్లో గెలిచి రెండోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించారు. అదే సెంటిమెంట్తో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా రాజశ్యామల యాగంతో పాటు చండీ యాగం చేశారు. ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో నవంబర్ 1 నుంచి 3 రోజుల పాటు యాగం జరిగింది. తెలంగాణ, ఏపీ, కర్ణాటకలకు చెందిన పలువురు పీఠాధిపతులు 200 మందికి పైగా వైదికులు, వేద పారాయణులు హోమ క్రతువును నిర్వహించారు. రాజశ్యామల యాగం మహాశక్తివంతమైనదని, ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసమే యాగం చేసినట్లుగా అప్పట్లో కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి కూతురు కవిత 5.5 నెలల తర్వాత తీహార్ జైలు నుంచి బెయిల్పై విడుదలయ్యారు. మొత్తం మీద కేసీఆర్ రాజకీయంగా ఎంత బలవంతుడో దైవభక్తిలో అంతే నిష్ఠాగరిష్ఠుడు. తనతో పాటు తన కుటుంబం, బీఆర్ఎస్ అభివృద్ధి కోసమే కేసీఆర్ చండీ యాగం చేసినట్లుగా చెప్తున్నారు.